నమస్తే మాస్టర్స్. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ మాస్టర్స్. స్వాధ్యాయం టాపిక్ జీవిత రహస్యం. ఆనందమయ ఆరోగ్యవంతమైన అద్భుత జీవితం మన చేతుల్లోనే ఉంది. జీవితం నుంచి పారిపోవడం ద్వారా, సన్యాసం ద్వారా సాధించేది ఏమీ లేదు. అందరితో మనం కలిసి ఉండటమే జీవిత రహస్యం. దానికి సంసారం, ధ్యానం, సజ్జన సాంగత్యాలు దోహదం చేస్తాయి. సంసారం అనేది జనన మరణాలకు సంబంధించిన విషయం. నీ పుట్టుక సంసారములో ఉంది. అలాగే నీ నడవడిక కూడా సంసారములో ఉండాలి. సంసారాన్ని వదిలేసి నీ నడవడిక ఉండకూడదు. నీకు ఏదీ అడ్డురాదు. నీ సంసారాన్ని నీవు చూసుకో. నీవు వైరాగ్యంలో ఉండు, కానీ సంసారంలో ఉండి వైరాగ్యంలో ఉండు. సంసారం నీకు బంధం కాదు. సంసారం ద్వారా నీవు పాఠాలు నేర్చుకుంటావు. ప్రతి వ్యక్తి సంసారంలో ఉంటూ మంచి నడవడికతో ఉండాలి. సంసార జీవితాన్ని నీవు బాధ్యతతో స్వీకరించాలి, అంతేగాని భారంతో కాదు. ఏదైనా ఒక వస్తువు మనకు నచ్చినప్పుడు దానిపై ప్రేమ పెంచుకుంటాం. అలాగే ఒక వ్యక్తిపై అదే ప్రేమతో వ్యవహరించాలి. మనకు జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. నీవు సంసారంలో ఉంటూ నీ పనిని నీవు చేసుకుంటూ మోక్షాన్ని సంపాదించాలి. మన పిరమిడ్ సొసైటీలో ధ్యానం చేయడం నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మొదటగా నిన్ను నీవు మార్చుకో, తర్వాత ఈ ప్రపంచం గురించి ఆలోచించు. ప్రతి మనిషి 3 విషయాల గురించి తెలుసుకోవాలి. అవి సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, స్వాస్థ్యము. శ్వాస మీద ధ్యాస ఉంచు. నీ గురించి నీవు తెలుసుకో, అదే వైరాగ్యం అవుతుంది. ప్రతి వ్యక్తి జీవహింస మానాలి. మాంసం తినరాదు. మాంసం మాని ధ్యానం మీద దృష్టి పెట్టాలి. ధ్యానం చేస్తే మాంసం తినుట దాని అంతట అదే మానివేస్తారు. కష్టపడకుండా ఫలితం రాదు. అలా వచ్చిందంటే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండాలి. వారు ఎలాంటి స్వభావం గల వ్యక్తులో తెలుసుకోవాలి. ఆకలి వేస్తేనే భోజనం బాగుంటుంది. ఆకలి వేయకపోతే భోజనం బాగుండదు. అలాగే పట్టుదల ఉంటే ధ్యానం బాగుంటుంది. పట్టుదల లేకపోతే ధ్యానం బాగుండదు. సజ్జన సాంగత్యం అనేది ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానమయం అవుతుంది. తద్వారా ఆనందమయం అవుతుంది. ఇదే జీవిత రహస్యం. నెక్స్ట్ టాపిక్ ఆధ్యాత్మిక విద్య 6 సిద్ధాంతాలు. విద్యలన్నిటిలోకి శ్రేష్టమైనది ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యను శాస్త్రీయంగా బోధించడం కోసమే పిఎస్ఎస్ఎం స్థాపించబడింది. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 ముఖ్య సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక విద్య. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్ని విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్పాడు. ఇది ఒక మహాశాస్త్రం. ప్రాపంచిక విద్య కోసం ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం కోసం మనం ఈ పిఎస్ఎస్ఎం అనే యూనివర్సిటీని స్థాపించాము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలను ప్రతిపాదిస్తుంది. ఈ 6 సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవి ఆత్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఆత్మ సిద్ధాంతం. మనమందరం ఆత్మ పదార్థాలం. ఈ గాలి అన్ని చోట్ల ఉన్నట్లే ఈ ఆత్మ పదార్థం అన్ని చోట్ల ఉన్నదే. నేనొక ఆత్మ పదార్థం, మీరొక ఆత్మ పదార్థం. ఇది మొట్టమొదటి సిద్ధాంతం. భాషకు వర్ణమాలలాగా ఇది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా, అర్థం అయినా అర్థం కాకపోయినా నీవు ఆత్మవే. తెలుసుకుంటే జ్ఞానివి, తెలియకపోతే అజ్ఞానివి. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఆత్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు జ్ఞానులు. నేను శరీర పదార్థం అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానులు. ఆత్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్లకు ఎక్కడా చావు లేదు.
ఆత్మ సిద్ధాంతంలో లేని వాళ్లకు ఎక్కడ చూసినా చావే ఉన్నది. ఎవరూ చావరు. ఆత్మ పదార్థానికి పుట్టుక చావు లేవు. నీవు ఆత్మవు, చావు లేదు. ఇదంతా ధ్యానం చేస్తే తెలుసుకుంటావు. అప్పుడు అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి వస్తాము. న జాయితే అను భగవద్గీత శ్లోకంలో ఈ శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు అని చెప్పబడింది. తత్వమసి, అదే నీవు, ఆత్మ పదార్థం నీవు అని చెప్తుంది. అది తెలుసుకోని వాడు అజ్ఞాని. ఆత్మతో చేసేది ధ్యానం. అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. శరీరానికి ఆత్మకు అనుసంధానం శ్వాస. ఈ శ్వాస మీద ధ్యానం చేస్తే జ్ఞానము, దాని నుండి ముక్తి వస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మ సిద్ధాంతం నుండి మొదలవుతుంది. పుట్టిన వెంటనే ఎవరికీ ఏమీ తెలియదు. ధ్యానం చేస్తున్న కొద్దీ ఆత్మ సిద్ధాంతం అర్థమవుతుంది. మెల్లగా ఆత్మస్థితిని చేరుకుంటారు. నెంబర్ 2, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. రావడం, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండటం జన్మ పునర్జన్మ సిద్ధాంతం. కారణం కోసం పని ఉండబట్టి వస్తాము. దీనిని గురించి భగవద్గీతలో ఏమి చెప్పబడిందో తెలుసుకుందాము. అర్జున, నీవు నేను ఎన్నో జన్మలెత్తాము. నాకు ఆ కారణాలన్నీ తెలుసు. నీకు తెలియదు. నీవు ఇంకా ప్రయత్నం మొదలుపెట్టలేదు. ఎన్నో జన్మల తర్వాత ప్రయత్నంతో మనిషి జ్ఞాని అవుతాడు. చివరి జన్మలో ఆత్మజ్ఞానానికి వస్తాడు. నెంబర్ 3, కర్మఫల సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ ఏదో ఒక కర్మను అనుసరిస్తావు. దాని ఫలితాన్ని అనుభవిస్తావు. నీవు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం వస్తుంది. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నీవు చేసిన మంచిని చెడుని నీవు అనుభవించవలసిందే. నీ కర్మలకు నీవే బాధ్యుడివి. నా కర్మలకు నేనే బాధ్యుడిని. ఎవరికి వారే యద్భావం తద్భవతి అని భగవద్గీత కర్మఫల సిద్ధాంతంలో చెప్పబడింది. నెంబర్ 4, పురోగమన సిద్ధాంతం. ఈ ఆత్మ పదార్థం భూలోకంలో లేదా మరి ఏ లోకంలోనైనా ఎప్పుడూ పురోగమనంలోనే ఉంటుంది. ఆత్మకు ఎప్పుడూ తిరోగమనం లేదు. నీవు ధ్యానం చేసినా చేయకపోయినా పురోగమనంలోనే ఉంటావు. కర్మఫల సిద్ధాంతం కర్మలను నేనే అనుభవిస్తాను అని తెలుసుకోవడం ద్వారా నీవు పురోగమనంలోనే ఉంటావు. ఎప్పుడూ విజయంలోనే ఉంటున్నామని తెలుసుకోవడమే జ్ఞానం. కనుక ఎక్కడా చింత లేదు. అందరూ ముందుకు వెళ్తున్నారు. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. ఆ అనుభవం ద్వారా నీవు ముందుకు వెళ్తున్నావు. యోగ సిద్ధాంతం. యోగం ద్వారా వేగవంతమైన పురోభివృద్ధి వస్తుంది. తొందరగా పైకి వెళ్ళాలని అనుకుంటే యోగివి కావాలి. బుద్ధుడు ధ్యానం చేసి తన ప్రయాణాన్ని వేగవంతం చేసుకున్నాడు. కృష్ణుడు యోగీశ్వరుడు. పిఎస్ఎస్ఎంలో చేరిన వాళ్ళు తమ పురోగమనాన్ని వేగవంతం చేసుకుంటున్నారు. ధ్యానయోగం, జ్ఞానయోగం, సజ్జన సాంగత్య యోగం, కర్మయోగం అని 3 ఉన్నాయి. యోగం ద్వారా నీ గమనం వేగవంతం అవుతుంది. నెక్స్ట్, అనేక సిద్ధాంతం. యోగివి అయ్యాక ఎన్ని జన్మలు చూసుకుంటావో లెక్కే లేదు. ఎటువైపు చూసినా ఎన్ని లోకాలు ఉంటాయో అన్నీ చూస్తూ ఉంటావు. ఆ ఆశ్చర్యంలో సదా మునిగి తేలుతూ ఉంటారు. అదే అనేక సిద్ధాంతం. ధ్యానం చేద్దాం, యోగులమవుదాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవరూ నిన్ను యోగిని చేయరు. నీ అకుంఠిత దీక్షతో నీవే యోగివి కావాలి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, ప్రమాణములు. ఏదైనా ముఖ్య విషయం తెలిసినప్పుడు విజ్ఞులు దాని ప్రామాణికత గురించి పరిశీలిస్తారు. అంటే దానికి గల ప్రబల సాక్ష్యం గురించి తెలుసుకోవడం. ఆధ్యాత్మికతలోని 4 ముఖ్య ప్రమాణాలు ఇవి: శబ్ద, ఉపమాన, అనుపమాన, ప్రత్యక్ష ప్రమాణాలు. వీటి గురించి విస్తారంగా తెలుసుకుందాం. ప్రమాణం అంటే సాక్ష్యం. ఆధ్యాత్మికతలో 4 చాలా ముఖ్యమైన ప్రమాణాలు ఉన్నాయి. అవి శబ్ద ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. 1, శబ్ద ప్రమాణం. ఆప్తవాక్య శబ్ద. ఇది శబ్దం అనే దానికి నిర్వచనం. ఆప్తుడు అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. ఆప్తులు చెప్పిన వాక్యాలు శబ్ద ప్రమాణాలు. ఆప్త అనేది గొప్ప పదం. ఆప్తుడు అంటే నమ్మదగినవాడు, మంచి చేసేవాడు, పెద్ద మనిషి, ఎప్పుడూ సత్యం పలికేవాడు. అటువంటి వ్యక్తి చెప్పే శబ్దాలు, పదాలు మనకు ప్రమాణాలు. అంతకు మించిన సాక్ష్యం మరొకటి లేదు. ఉదాహరణ,
చనిపోయే ముందు మరణ వాంగ్మూలం తీసుకుంటారు. అది కోర్టులో అతి ముఖ్యమైన సాక్ష్యం. చనిపోయేవాడు అబద్ధం చెప్పడు. దానికింకా ధృవీకరణ అవసరం లేదు. దానికి ఆక్షేపం లేదు. ఆ పరిస్థితుల్లో అతడు ఆప్తుడవుతాడు. అలాగే గొప్ప గొప్ప ఋషుల నోటి నుండి వచ్చే మాట మనకు ప్రమాణం. దీనిని శబ్ద ప్రమాణం అంటారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లిములకు ఖురాన్, హిందువులకు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, భౌతికవాదులకు చార్వాక సిద్ధాంతం, కమ్యూనిస్టులకు మార్క్స్ చెప్పిందే ప్రమాణం. మేము దానినే అనుసరిస్తున్నామని చెప్తారు. ఇలా మతాలన్నీ కూడా శబ్ద ప్రమాణం మీదే ఆధారపడి ఉన్నాయి. మరో ఉదాహరణ సత్యకామ జాబాలి కథ. సత్యకాముడు గురుకులానికి వెళుతూ తండ్రి పేరు, గోత్రం చెప్పమని తల్లిని అడుగుతాడు. ఆమె నాకు తెలీదు అని చెప్తుంది. వారు తల్లి పేరును సత్యకామ జాబాలి అని రాసుకుంటారు. ఆమె సత్యమే చెప్పింది. రోజుకు ఒకటితో ఉంటుంది. అందుచేత ఆమెకు నిజంగానే బిడ్డకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి చెప్పింది కాబట్టి అదే సత్యం. దీనినే శబ్ద ప్రమాణం అంటారు. బుద్ధుడు చెప్పాడు కాబట్టి సత్యమే. దానికి రుజువేమీ ఉండదు. వారు అనుభవించిన నిజం కాబట్టి వారికి అది ప్రత్యక్ష ప్రమాణం. సోక్రటీస్కు విషమిచ్చినా తాగేశాడు. అంతటి సత్యమూర్తి, గొప్ప ఆప్తుడు, సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి అది శబ్ద ప్రమాణమే. స్వామి రామ పైలట్ బాబాలను 10 రోజులు భూమిలో పూడ్చిపెట్టినా బ్రతికి ఉన్నారు. సైంటిస్టులు రకరకాల టెస్టులు చేసి చూశారు. ఒక మనిషి గాలి లేకుండా బ్రతకగలడు అని తెలుసుకున్నారు. వారి యోగ సాధన అటువంటివి. కాబట్టి స్వామిరామ పైలట్ బాబా గారి మాటలు విశ్వసనీయం. వారి మాటలు మనకు శబ్ద ప్రమాణాలు. ఇలా గొప్ప గొప్ప యోగులు చెప్పిన విషయాలతోనే నేను ఉంటాను. కృష్ణుడు చెప్పిన భగవద్గీత నాకు రుజువు. కృష్ణుడు ధ్యానం చేసి తెలుసుకున్నాడని నేను నమ్ముతాను. మూర్ఖుడు నమ్మడు. నాకు రోజు చాలామంది తమ అనుభవాలు చెబుతూ ఉంటారు. అవన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. నేను చదివిన యోగుల పుస్తకాలన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. నెంబర్ 2 ఉపమాన ప్రమాణం. ఉపమానం అంటే ఉదాహరణ. ఒక మనిషి ఏదైనా చేస్తే ఇంకో మనిషి కూడా అది చేయగలడు అన్నది ప్రమాణం. రుజువు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ ఎక్కాడు. టెండూల్కర్ సెంచరీలు కొట్టాడు. బుద్ధుడు అంత జ్ఞానం సంపాదించాడు. మరి నీవెందుకు చేయలేవు? ఇవన్నీ ఉపమాన ప్రమాణాలు. మహాత్మా గాంధీ చేసినప్పుడు నీవు చేయగలవు. చేసేదాని పట్ల నేను బాగా చేయాలి అనే తపన, భక్తి, శ్రద్ధ ఉండాలి. నెంబర్ 3 అనుమాన ప్రమాణం. అనుమానం అంటే ఇంగ్లీష్లో ఇన్ఫరెన్స్. ఒకడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే నీవు కాన్వెంట్లో చదువుకున్నావా అని, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతుంటే నీవు తెలుగు మీడియంలో చదువుకున్నావా అని అడుగుతాము. భాషను బట్టి మనకు ఒక అనుమానం ఏర్పడింది. దీని పేరు అనుమాన ప్రమాణం. ముఖం కళకళలాడుతుంటే ధ్యానం చేసి వచ్చావా అని, ఏడుపు ముఖంతో ఉంటే ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడుగుతాము. ఇది అనుమానం. నెంబర్ 4 ప్రత్యక్ష ప్రమాణం. రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి ప్రత్యక్ష ప్రమాణం. లోబ్సాంగ్ రాంపాకు సిల్వర్ కార్డ్, ఆస్ట్రల్ ట్రావెల్ కనపడేవి. ఇవన్నీ ఆయనకు ప్రత్యక్ష ప్రమాణాలు. నేను ఈజిప్టు గిజా పిరమిడ్కి వెళ్ళాను. అక్కడ పిరమిడ్లో కూర్చున్నాను. అక్కడ ఎంత ఎనర్జీ ఉందో నేను పోయి అనుభవించి వచ్చాను. అది నాకు ప్రత్యక్ష ప్రమాణం. నేను మానస సరోవరం వెళ్ళాను. అక్కడ నక్షత్రాలు పడటం, అంతా తిరిగి మళ్ళీ పోవడం అన్నీ నేను చూశాను. అదంతా నాకు ప్రత్యక్ష ప్రమాణం. మీకు చెప్తే అది ఆప్తవాక్యం, శబ్ద ప్రమాణం. సైంటిస్టులు అణువులు, పరమాణువులు ఉంటాయి అని చెప్తారు కనుక అవి ఉన్నాయి. శబ్ద ప్రమాణం, భక్తి యోగం, ఉపమాన ప్రమాణం, కర్మయోగం, అనుమాన ప్రమాణం, జ్ఞానయోగం, ప్రత్యక్ష ప్రమాణం, ధ్యానయోగం. ఇదంతా భక్తి. ధ్యానం చేసే వాళ్ళందరికీ ప్రత్యక్ష ప్రమాణాలు వస్తాయి. ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తే ఎవరో చెప్పినవి మనం వినక్కర్లేదు. ధ్యానులమవుదాం, ఋషులమవుదాం, యోగులమవుదాం. హిమాలయాలలో లెక్కలేనంత మంది యోగులున్నారు. వారంతా ప్రత్యక్ష ప్రమాణాలను పొందుతున్నారు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, భవరోగం. పుట్టినప్పటి నుంచి నేను అంటే శరీరం అనే భావనలోనే ఉండటం వల్ల మనుష్యులకు శరీరం పట్ల భ్రాంతి, దానిని నిలుపుకోవాలన్న ఆరాటం, అది పోతుందేమోనన్న భయము నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. అది ప్రాపంచికత. దానిని దాటి మనం ఆత్మ పదార్థాలమని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అప్పుడే శరీరంతో తాదాత్మ్యం పోతుంది.
భవరోగం అంటే నేను బ్రతకాలి అన్న రోగం. ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరం పోతే నేను ఉండను. దీని పేరే భవరోగం. ఈ భవరోగం పోతే అన్ని రోగాలు పోయినట్లే లెక్క. తల్లి వేరు పోతే పిల్ల వేర్లన్నీ పోయినట్లు. రోగం మనిషిని పీడిస్తుంది. దుఃఖంలో ముంచుతుంది. ఆధ్యాత్మికత ఉద్దేశం ఈ భవరోగాన్ని పోగొట్టడం. అన్ని రోగాలకు మూలం భవరోగం. ఆధ్యాత్మికత భవరోగాన్ని పోగొడుతుంది. ఆధ్యాత్మికత లేకుండా కేవలం ప్రాపంచకంలో ఉన్నవాళ్ళు భవరోగగ్రస్తులు. యద్భావం తద్భవతి. నీ భావనలు శరీరం చుట్టూ ఉంటే నీవు ప్రాపంచకుడివి. ఆత్మ చుట్టూ ఉంటే ఆధ్యాత్మికుడివి. శరీరము ఆత్మ రెండూ కలిసి ఉన్నా అవి రెండూ కలిసి లేవు. తామరాకు నీటిబొట్టు కలిసే ఉన్నా అవి రెండూ కలిసి లేవు. పాతబడిన చిరిగిపోయిన బట్టలు ఎలా విసిరేస్తామో పాతబడిన శరీరాలను విసిరేస్తాము. ఈ బట్టలకు మనకు సంబంధం ఏమి ఉన్నది? ఏదైనా జంతువు బట్టలు వేసుకుంటుందా? జంతువులన్నీ హాయిగా జీవిస్తున్నాయి. మానవ జాతి బట్టలు కట్టుకోవడానికి అలవాటు పడి ఉంది. ఎంతోమంది జైన సాధువులు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. వారికి శరీరం మీద వ్యామోహం లేదు. ఎలాగైతే మనం బట్టలు కాదని మనకు తెలుసో అలా వాళ్లకు శరీరం కాదని తెలుసు. మనం శరీరంతో ఉన్న శరీరం కాదన్నట్లు జీవించాలి. ఈ ప్రపంచంలో ఉన్న దీనితో సంబంధం లేనట్లు ఉండాలి. శరీరం కాని తానుగా, శరీరం లేని తానుగా జీవించినప్పుడు అక్కడ భవరోగం లేదు. అప్పుడు ఆ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. దీనిని మాంసపిండంగానే చూస్తూ ఆలోచించడం వల్ల ఆ శరీరం ఇంకా రోగగ్రస్తమవుతుంది. అధ్వానంగా తయారవుతుంది. ఈ మాంసపిండం మంత్రపిండంగా చూడాలి. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉండము. ఎన్నో లోకాల్లో ఉంటాము. ఏదైతే శరీరం నుండి నిష్క్రమించి మళ్ళీ పొద్దున శరీరాన్ని చేరిందో అదే ఆత్మ అంటే. నిద్రపోవడం అంటే మరణం. మేలుకొనడం అంటే మళ్ళీ పుట్టటం. శరీరంలోకి వస్తూ పోతూ ఉంటాము. భవరోగగ్రస్తుడు ఎప్పుడూ రకరకాల భయాలకు పీడితుడవుతూ ఉంటాడు. ఏ క్షణాన ఏమైపోతానో, ఎలా బ్రతుకుతానో అని. తల్లిదండ్రులకు చిన్నప్పటి నుండే పిల్లల పట్ల భవరోగం ప్రారంభమవుతుంది. ఆ పిల్లలు ఎదిగి తాముగా ధ్యానములోకి వచ్చి ఆధ్యాత్మికతలోకి వస్తే అప్పుడు విముక్తులవుతారు. ప్రపంచంలో గుడులు, మసీదులు, చర్చిలు కట్టేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అందరూ భవరోగ పీడితులే. ధ్యానం లేకపోతే శరీరంతో తాదాత్మ్యంలో ఉన్నవారే. మనం ఆత్మ పదార్థం, శరీరం గురించి మాటలే అనవసరం. భవరోగ పీడితునికి తాను అందులో ఉన్నానని తెలియదు. మాయలో ఉన్నవాడికి నేను మాయలో ఉన్నానని తెలియదు. ఉపనిషత్తులు వినడానికి వెళ్తూనే హాస్పిటల్కు వెళ్తూ ఉంటారు. భగవద్గీత వింటూనే సంకటహరణ అంటూ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తారు. శరీరం పోనిదే సంకటం ఎలా పోతుంది? సంకటం పోవాలి కానీ శరీరం కావాలి. షిరిడీ వెళ్ళి వస్తాం కానీ వెళ్ళేవాడు వచ్చేవాడు ఒక్కడే. అక్కడకు వెళ్ళడం వలన ఏమీ తేడా లేదు. శరీరం కలకాలం ఉండటానికి షిరిడీ సాయి, భవరోగం నుండి బయటపడటానికి కాదు. ఆధ్యాత్మికులంటే ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళు శరీరాన్ని లెక్క చేయరు. ఆధ్యాత్మికులు కాని ప్రాపంచికులు ఆలోచనలు, మాటలు, చేష్టలు అన్నీ శరీరానికి ముడిపడి ఉన్నాయి. శరీరం లేకపోతే వారి అస్తిత్వమే లేదు. రోజు గుడుల చుట్టూ తిరుగుతున్నా ఆధ్యాత్మికత లేకపోతే అంతా ప్రాపంచికమే. నేను శరీరం కాదు అని తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. నేను ఆత్మను, సర్వాత్మను అని తెలుసుకున్నప్పుడు పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే ధ్యానంలో, ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తామో ఈ శరీరంతో పని లేదు. నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయం తెలుసుకున్నప్పుడు శరీరం మీద మోహాలు పోతాయి. మోహము శరీరం పట్ల విపరీతమైన వ్యామోహమే భవరోగం. ఆ వ్యామోహం పోతే అన్ని రోగాలు పోతాయి. ఎన్ని రామాయణాలు, భారతాలు చదివినా అక్కడే ఉంటున్నారు. కుక్కతోక వంకర, మనిషి బుద్ధి టింకర అన్నట్లు. భవరోగ విముక్తులు కావడానికి ఆనాపానసతి ధ్యానం చేద్దాం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్. సైన్స్ ఆధ్యాత్మికతకు దోహదపడేలా ఉండాలి. మనిషి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా ఉదాసీనతతో తూలుతున్నాడు. అటువంటప్పుడు ప్రకృతి మాత వారిని గట్టిగా తట్టి లేపుతుంది. కర్తవ్యం తెలుసుకునేందుకు పురిగొల్పుతుంది. మనం నేర్చుకున్న జ్ఞానం మానవజాతి పురోగమనానికి దోహదం చేయాలని ఉద్బోధిస్తుంది.
పత్రిజీతో ప్రకృతివాలి వ్యవస్థాపకులు దాట్ల రాయ జగపతి రాజు గారి సంభాషణ. కరోనా నేపథ్యంలో మనిషి ఒక మెట్టు పైకి ఎదగాలంటే ఒక అవాంతరం రావాలి. ఈ అవాంతరం అనేది నిద్రపోతున్న వాడి కళ్ళపై నీళ్లు చల్లటం లాంటిది. మానవ ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో నిద్రపోతోంది. లేపటానికి మనం ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నాము. కానీ ప్రపంచమంతా లేవడానికి దాన్ని కుదిపే సంఘటన ఒకటి రావాలి. నేను ఇది 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2012లో వస్తుందేమో అని వేచి చూశాను. కానీ అది ఇప్పుడు 2020లో కరోనా రూపంలో వచ్చింది. ఇప్పుడు అందరూ ఇళ్లలో కూర్చోవటం నేర్చుకున్నారు. ఆ కుదుపు దాని పని అది చేస్తుంది. అందరూ ధ్యానం నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. భయపడితే చావు వస్తుందని తెలుసుకోవాలి. ఏదో ఒకరోజు చనిపోతాం, కానీ భయం లేని చావు రావాలి. ఆ భయం పోవడానికి ధ్యానం చేయాలి. కరోనా అందరికీ కొత్త జీవన విధానాన్ని అలవడేలా చేసింది. జగపతి రాజు గారు, కరోనా విలయతాండవం చేస్తోందంటే సైన్స్ ఫెయిల్ అయిందేనా? పత్రిజీ గారు, సైన్స్ ఎప్పుడు విఫలమవుతుంది? ఆధ్యాత్మికతకు దోహదం చేసే సైన్స్ పనికొస్తుంది. ఆధ్యాత్మికతకు విరుద్ధంగా ఉండే సైన్స్ పనికిరాదు. మనిషికి కావలసింది ఆధ్యాత్మికత, సైన్స్ కాదు. భారతదేశం యొక్క నినాదం సత్యమేవ జయితే. సత్యం అనేది ఆత్మ పదార్థం. ఆధ్యాత్మికత అనేది సత్యం. భౌతికత సత్యం కాదు. సైన్స్ విపరీత ధోరణికి పోయి బాంబులు తయారు చేశారు. సైన్స్ వలన మంచి కూడా జరిగింది. సైన్స్ విపరీత ధోరణులు లేకుండా సక్రమంగా ఉండి ఆధ్యాత్మికత దోహదపడేలా ఉండాలి. ప్రపంచాన్ని నాశనం చేసే సైన్స్ మనకొద్దు. ఆధ్యాత్మికత ఉంటే బాంబులు ఉండవు. ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు. అందరూ అందరికి మిత్రులు లేదా తటస్థులు మాత్రమే ఉంటారు. కృష్ణుడు కౌరవులకు తటస్థంగా ఉన్నాడు. రాయబారానికి దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళలేదు. విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడు మిత్రుడు, దుర్యోధనుడు తటస్థుడు. మిత్రులతో సంబంధం ఉంటుంది, తటస్థులతో ఉపేక్షాభావం ఉంటుంది. గౌతమ బుద్ధుడు మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అని 4 బ్రహ్మ విహారాల గురించి చెప్పాడు. సైన్స్ ప్రకృతిని పరిరక్షించాలి. మానవాళి అహింసాయుతంగా జీవించాలి. సహజంగా కరుణామయంగా జీవించాలి. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు త్రాగటం మిన్న అని తెలుగులో ఒక సామెత ఉన్నది. ఆధ్యాత్మికత అదే చెప్తుంది. పరిగెత్తడం అవసరం లేదు. పాలు అక్కరలేదు. ప్రపంచం మొత్తాన్ని కరోనా కదలకుండా మెదలకుండా కూర్చోబెట్టింది. ఇప్పటి వరకు జీవులన్నింటిలో మానవుడే శక్తివంతుడు అని నమ్ముతూ వచ్చాము. మానవుడు శక్తివంతమైన వాడు కానీ బుద్ధిహీనుడయ్యాడు. శక్తివంతమైన వాడు బుద్ధిమంతుడు కావాలి. సన్మతి కలిగి ఉండాలి. అహింస ప్లస్ ధ్యానం వలన సన్మతి వస్తుంది. శక్తిహీనుడు బుద్ధిహీనుడైనా పర్లేదు, కానీ శక్తిమంతుడు బుద్ధిహీనుడు కాకూడదు. బుద్ధిహీనుడు శక్తిమంతుడు అయ్యే కొద్దీ విధ్వంసం పెరుగుతుంది. పిఎస్ఎస్ఎం ద్వారా బుద్ధిహీనులను బుద్ధిమంతులు చేస్తున్నాం. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. దీనిని మరో 2 అర్థాలు: పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్. పిరమిడ్ మాస్టర్ల వల్ల ఇప్పటికీ 1 కోటి మందైనా సజ్జన సాంగత్యంలో పాల్గొని ఉంటారు. ఇంకో 10 సంవత్సరాలలో అంతా మారిపోతుంది. పిఎస్ఎస్ఎంలో లేని మాస్టర్లు కూడా లక్షల మంది ఉన్నారు. కరోనా వల్ల ఆధ్యాత్మికత వేగవంతమైంది. ఇది ప్రపంచమంతా ఆధ్యాత్మికులను చేసే వరకు ఆగదు. మనకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. నేడు మనం ఇంట్లో కూర్చుని ధ్యానం చెప్పగలం. ఇప్పుడు పిఎంసిని అభివృద్ధి చేసుకోవడమే మన పని. మనిషిని ఉద్ధరింపజేయడం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు వస్తాయి. మాంసం తినేవాడి శిక్షణ కోసం, ధ్యానం చేసేవాడి రక్షణ కోసం ఇది యుగ యుగాలుగా జరుగుతోంది. కృష్ణుడు కౌరవుల నాశనానికి చేయవలసిందంతా చేశాడు. పాండవులను రక్షించాడు. కరోనా కూడా అందుకే వచ్చింది. జగపతి రాజు గారు, 2005లో ఒక 30 సంవత్సరాలు మనం అడవిలో ఉండవలసి వస్తుంది అన్నారు. భవిష్యత్తును చూసి అలా చెప్పారా? పత్రిజీ గారు, భవిష్యత్తును జ్ఞానం, బుద్ధి వలన చూస్తాము. భవిష్యత్తును చూడలేని వారు అజ్ఞాని. భూతకాలాన్ని చూచేవాడు అజ్ఞాని. ద్రష్ట అంటే చూచేవాడు. నన్ను నేను ఒక ద్రష్టగా మలుచుకున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో, దానికోసం వర్తమానంలో ఏమి చేయాలో నాకు తెలుసు. అన్ని భాషల్లో పిఎంసి వస్తుంది. పిఎంసి పెద్ద మర్రి చెట్టు అవుతుంది. ఇది సత్యం. ఆనాపానసతి ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ ఎనర్జీ, స్పిరిచువల్ సైన్స్ అనేవి సత్యాలు. సత్యం వ్యాపిస్తుంది.
నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు. సత్యంలో ఉన్నవాడు శిష్టుడు, సత్యంలో లేనివాడు దుష్టుడు. అవాంతరాలు వస్తూనే ఉన్న 10 సంవత్సరాలలో ప్రపంచమంతా అహింసామయమైపోతుంది. జగపతిరాజు గారు, దుష్టులకు శిక్షగా వచ్చిన ఆ అవాంతరాల ప్రభావం అందరూ అనుభవించవలసి వస్తుందంటారా? పత్రిజీ గారు, మనమేం అనుభవించము. ఎవరికి వారే యమునా తీరే. ఒకరి కర్మకు ఇంకెవరూ అనుభవించరు. ఎవరి కర్మను వారే అనుభవించాలి. జగపతిరాజు గారు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత వలన భారతదేశం వైపు ఇప్పుడు అందరూ చూస్తున్నారంటారా? పత్రిజీ గారు, భారతదేశం ఎప్పుడూ అగ్రదేశమే. సత్యం ఉన్న దేశం అగ్రదేశం. చంద్రునిపైకి వెళ్తే బాంబులు తయారు చేస్తే అగ్రదేశం కాదు. ఎవరూ గుర్తించనవసరం లేదు. గుర్తించాలని కోరుకోవటం తప్పు. సృష్టిలో వచ్చే మార్పులు అన్నీ మన మంచికే. ఇవన్నీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం జరిగేవి. అంతా మన మంచికే అని తెలుసుకున్నవాడే సజ్జనుడు. అజ్ఞానులు ఈ అవాంతరాల వల్ల కష్టపడతారు. అందరూ జ్ఞానులు కావాలి. జగపతిరాజు గారు, ధ్యానం చేస్తే రోగాలు పోతాయంటారు. మరి కొంతమంది ధ్యానులకే రోగాలు వస్తున్నాయి కదా, దానికేమంటారు? పత్రిజీ గారు, ప్రతి ఉదాహరణ ప్రత్యేకమైనదే. 190 పాపాలు చేసి 180 ధ్యానాలు చేసినప్పుడు లెక్క సరిపోదు కదా. అవన్నీ మూర్ఖుల మాటలు. ఇలా విని అలా వదిలేయాలి. మళ్ళీ పలకకూడదు. విజ్ఞుల మాటలే మనం పట్టించుకోవాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. అది కరోనా అయినా, సునామీ అయినా, ఏ పెద్ద అవతారానికైనా వర్తిస్తుంది. పరశురాముడు క్షత్రియులందరినీ చంపడానికి వచ్చాడు. వారు అహంకారులే ప్రజల్ని పీడిస్తున్నారు. పరశురాముడు చేస్తే సరైనదే అయినప్పుడు కరోనా చేస్తే కూడా రైటే. యమధర్మరాజు నిర్ణయిస్తేనే చావు ఎవరికైనా. యమధర్మరాజు అన్నారు కానీ యమ అధర్మరాజు అనలేదు. ఆ పదానికి ఎంత గొప్పతనముందో. యముడంటే చావు, మాయను తిరగేస్తే యమ. ధ్యానం బ్రతికుండగానే మాయలో నుండి బయటపడేస్తుంది. అధర్మంగా ఎవరికీ చావు రాదు. యమధర్మరాజును తలుచుకుంటూ ధ్యానం చేద్దాం. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.